ఔరేక్ దక్క బలం చాటుకునేలా బలగాన్ని సిద్ధం చేస్తోంది బీఆర్ఎస్. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల వేదికగా సర్కారుపై సమరానికి సన్నద్ధమవుతోంది. కాంగ్రెస్ పాలనపై ప్రజా వ్యతిరేకత ఉంది అన్న కేసీఆర్ నాన్ స్టాప్ ప్రజా పోరాటాలకు వ్యూహరచన చేశారు. అసెంబ్లీ, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక సహా కీలక అంశాలపై పార్టీ లీడర్లకు దిశానిర్దేశం చేశారు ఆయన. కారు టాప్ గేర్లోకి ఓరుగల్లు అడ్డాగా మళ్లీ పోరుకే సిద్ధమవుతోంది గులాబీ దళం. వరంగల్ వేదికగా బీఆర్ఎస్ బలగాన్ని చాటి చెప్పేలా సన్నాహాలు చేస్తోంది అధిష్టానం. ఏప్రిల్ 27కు బీఆర్ఎస్ ఏర్పడి సరిగ్గా 25 ఏళ్లు. ఆ రోజున వరంగల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం సహా తెలంగాణ సమాజాన్నంతా భాగస్వామిగా చేస్తూ ఏడాది పొడవునా రజతోత్సవ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు కేసీఆర్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో నేతలతో 3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించిన ఆయన తెలంగాణ సమాజం గర్వించేలా వేడుక చేద్దామంటూ దిశానిర్దేశం చేశారు. బహిరంగ సభ ఏర్పాట్లపై ఏప్రిల్ 10వ తేదీన హైదరాబాద్ లో సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ సమాజం ఇప్పుడు బీఆర్ఎస్ వైపు చూస్తుందన్నారు కేసీఆర్. ఇప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా సరే ప్రజలు బీఆర్ఎస్ కే బ్రహ్మరథం పడతారన్నారు. బీఆర్ఎస్ నేతలంతా నిత్యం ప్రజల్లో ఉండాలని సూచించారు కేసీఆర్. ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మీటింగ్లో కేసీఆర్ చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజా సమస్యలపై సభలో రేవంత్ ను నిలదీయాలన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు కేసీఆర్. తెలంగాణ ఇంటి పార్టీగా పార్లమెంట్లో క్రియాశీలకంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలకం కావాలన్నారు కేసీఆర్. పార్టీలో యువత, మహిళల భాగస్వామ్యం పెంచాలని పార్టీ నేతలకు డైరెక్షన్ ఇచ్చారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు అనుబంధంగా విభాగాలను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించారు గులాబీ బాస్. కొత్త కూటమిలపైన సమావేశంలో నేతలకు సంకేతాలు ఇచ్చారు అనేది టాక్. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం సహా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు, ప్రజల్లో చర్చకు పెట్టేందుకు రెండో అభ్యర్థిని నిలబెట్టేలా పావులు కదుపుతోంది బీఆర్ఎస్. ఓరుగల్లు వేదికగా మళ్లీ ఉద్యమ పంధాలో పోరుకే సిద్ధమవుతోంది. అందుకు రజతోత్సవ వేడుకలే వేదికలు కాబోతున్నాయి. వరంగల్లో నిర్వహించే భారీ బహిరంగ సభ మొదలు అక్కడి నుంచే నాన్ స్టాప్ గా ప్రజా పోరాటాలు చేయాలని పార్టీ లీడర్లకు, క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మీటింగ్ తో బీఆర్ఎస్ ఇంజన్ రీస్టార్ట్ అయింది. బాస్ ఆన్ యాక్షన్, ఇక సత్తా చాటుతామంటున్నారు బీఆర్ఎస్ లీడర్స్ అండ్ క్యాడర్.